ప్రపంచానికి యోగా గురువుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలువబడుతున్నారని, ఇది ముమ్మాటికి మన భారతీయుల గొప్పదనమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల జూబ్లీ హాల్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజు యోగా సాధన చేయడం వల్ల మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరుస్తుందని అన్నారు. ఇది తమ ఆరోగ్యానికి రీఫ్రెష్ శక్తిని ఇస్తుందని, రోజు యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని తెలిపారు. ఇది శరీరంలో ఆక్సిజనేషన్ను ఎనేబుల్ చేస్తుందని, దీని కారణంగా శరీరం శాంతించడంతో పాటు రక్తపోట్లు అదుపులో ఉంటాయని అన్నారు. శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి దీన్ని అభ్యసిస్తూ వస్తున్నారని చెప్పారు. అందుకనే ఇది ప్రపంచ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. మరి ఇలాంటి యోగాను రోజువారీ వ్యాయామంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఇమిడి ఉంటాయి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని వివరించారు. ఒక యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా, ఉన్నతులుగా మారొచ్చని ప్రాచీన యోగా శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఎదుటివారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని మనసులో నింపుకోకుండా మనకు మనమే చాలా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కొందరికి చేస్తున్న పనులపై అసలు ఆసక్తి ఉండదని, అలాంటి వారు యోగా చేయడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయని అన్నారు. యోగాలో ధ్యానము ఒక భాగమని, ఇది విశ్వశక్తితో మన ప్రాణశక్తిని అనుసంధానం చేస్తుందని, అందువల్ల మన జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తాయని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రాణశక్తి మనకు లభించడం వల్ల కొన్ని వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయని వివరించారు. నెక్స్ట్ టైం మళ్ళీ మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచి మార్క్స్, మంచి మెరిట్ తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి ఇక్కడ సభ్యులు స్వాతి మేడం గారికి, మురళి గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, నాగేశ్వరరావు గారికి, కేదార్నాథ్ గారికి, కిరణ్ కుమార్ గారికి, మేడం పేరు నాగలక్ష్మి గారు, గాయత్రి గారు, ఇంకా రమ్య గారు, కరుణ మేడం గారు, అందరు కూడా పేరు పేరున, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్కి, ఇద్దరు యోగా టీచర్స్కి, కోచెస్కి, జడ్జెస్కి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ